హలో ఎవ్రీవన్. ఈ వ్లాగ్లో కంప్లీట్ బాలి ట్రిప్ గురించి డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేస్తాను. ఫ్లైట్ టికెట్స్ ఎంత పడింది, బడ్జెట్, స్టేస్, మనీ ఎక్స్చేంజ్ ఎట్లా, వీసా ఎట్లా, ఏమేమి ప్లేసెస్ చూసాము అండ్ ఆల్ దోస్ థింగ్స్ అనమాట. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫ్లైట్ టికెట్స్. సో మేము హైదరాబాద్ టు మలేషియా టు బాలి బుక్ చేసుకున్నాము. సో మధ్యలో ఒక 8 to 9 hours లేఓవర్, ఆ గ్యాప్లో మలేషియాలో కూడా ఫ్యూ ప్లేసెస్ కవర్ చేద్దాము అని ప్లాన్ ఉండే. సో మాకు ఫ్రమ్ హైదరాబాద్ టు మలేషియా టు బాలి ఈ 2 పీపుల్కి 20Kలో మాకు అయిపోయాయి ఫ్లైట్ టికెట్స్. అండ్ రిటర్న్ టికెట్స్లో మాకు 35 వరకు పడింది, బికాజ్ మేము కొంచెం డిలే చేసుకొని బుక్ చేసుకున్నాం అనమాట. సో మీరు కనుక ప్లాన్ చేసుకుంటే ప్రాపర్గా 2 and 4 టికెట్స్ ఒకేసారి రౌండ్ ట్రిప్ బుక్ చేసుకుంటే బడ్జెట్ చాలా తక్కువ పడుతుంది. అక్కడ చాలా అడ్వాన్స్గా బుక్ చేసుకోండి, 2 to 3 months ముందు. సో ఫ్లైట్ టికెట్స్ అనేవి చాలా తక్కువ కాస్ట్కి వస్తాయి. సెకండ్ థింగ్, బ్యాగేజ్. మేము ఒక దగ్గర బ్యాగేజ్ని యాడ్ చేయడం మర్చిపోయామన్నమాట. సో డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లో మేము అమౌంట్ పే చేయడం వల్ల 10,000 ఎక్స్ట్రా బ్యాగేజ్కి పే చేసాము. సో డోంట్ డూ దోస్ మిస్టేక్స్ వెన్ యూర్ బుకింగ్ ఫ్లైట్ టికెట్స్. నౌ కమింగ్ టు మలేషియా. సో మాకున్న టైంలో మలేషియాలో మేము ఏమేం ప్లేసెస్ కవర్ చేసాము అంటే, ఫస్ట్ వచ్చేసి బట్టు కేవ్స్. ఇది చాలా చాలా ఫేమస్ టెంపుల్, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అనమాట. పెద్ద మురుగన్ స్టాచ్యూ కూడా ఉంటుంది. బిల్లా మూవీ షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది, మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఈ బట్టు కేవ్స్కి వచ్చేసి చాలా స్టెప్స్ ఉంటాయి. మనం ఆ స్టెప్స్ అంతా ఎక్కేసి పైకి వెళ్తే పైన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దర్శనం చేసుకొని అండ్ ఆల్ కేవ్స్ అంతా చూసి వచ్చామన్నమాట. అండ్ సెకండ్ ప్లేస్ వచ్చేసి ట్విన్ టవర్స్ అనమాట. సో ఇది కూడా కవర్ చేసాము. మాకు మార్నింగ్ వ్యూ ఉండింది, కానీ యాక్చువల్గా నైట్ వ్యూ చాలా బాగుంటుందంట ఈ ట్విన్ టవర్స్ది. అండ్ దెన్ మేము ఫుడ్ వచ్చేసి మ్యారియట్ హోటల్లో చేసాము. లాస్ట్ ఫ్లోర్లో మనకి స్విమ్మింగ్ పూల్తో ట్విన్ టవర్స్ వ్యూ ఉంటుంది. అది చాలా 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 బాగుంటుంది ఫొటోస్ దిగడానికి కూడా స్పాట్. అండ్ దెన్ ఫుడ్ కూడా చాలా బాగుంది ఇక్కడ. టేస్ట్, డెజర్ట్స్ కానీ పిజ్జాస్ కానీ అంతా. మేము ఇండియన్ ఏం ట్రై చేయలేదు, డిఫరెంట్గా ట్రై చేసాము. నౌ కమింగ్ టు బాలి స్టేస్. సో స్టేస్ ఎలా బుక్ చేసుకున్నాము. సో మేము కంప్లీట్గా 3 couples వెళ్ళామన్నమాట. సో మేము ఎయిర్బిఎన్బీస్ బుక్ చేసుకున్నాము, 3 bedroom విల్లాస్ అనమాట. విల్లాస్ అయితే చాలా 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 బాగున్నాయి. అసలు మనకి లైక్ స్విమ్మింగ్ పూల్ వచ్చి, కిచెన్ కావాల్సిన క్రాకరీస్ కానీ అంతా సెటప్ అంతా వచ్చి అసలు చాలా 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 బాగున్నాయి. అండ్ కాస్ట్ కూడా పర్ డే 8,500 to 9,000 అలా పడింది. సో పర్ కపుల్ 2,000 to 2,500 అలా పడింది అనమాట. సో విచ్ ఈజ్ రీజనబుల్. లైక్ హోటల్ స్టేస్లో కూడా మనకు అంతే పడుతుంది. సో ఇఫ్ యు ఆర్ గోయింగ్ విత్ మల్టిపుల్ పీపుల్, లైక్ గ్యాంగ్ లాగా వెళ్తున్నారు అంటే బుక్ దీస్ విల్లాస్. అసలు ఇట్స్ టూ గుడ్ అనమాట. లేదు ఓన్లీ కపుల్ వెళ్తున్నారు అంటే ఐ డోంట్ థింక్ విల్లాస్ ఇస్ ఎ గుడ్ ఐడియా. సో యూ కెన్ ఆప్ట్ ఫర్ హోటల్స్ అనమాట. అండ్ టు బుక్ దీస్ థింగ్స్, దీస్ ఆర్ ద యాప్స్, ఎయిర్బిఎన్బి, booking.com, ఇవన్నీ యాప్స్ అనమాట. యూ కెన్ యూటిలైజ్ దీస్ యాప్స్ టు బుక్ యువర్ స్టేస్ ఇన్ బాలి. అండ్ నెక్స్ట్ పార్ట్ ఈస్ బాలి ట్రిప్లో మేము ఏమేమి కవర్ చేసాము. సో మేము మెయిన్గా 4 places పెట్టుకున్నాము, ఉలువాటు, ఉబుడ్, కాంగు అండ్ గిలి ఐలాండ్. సో ఈ 4 ప్లేసెస్లో ఫ్యూ ఆఫ్ ది టాప్ మోస్ట్ ప్లేసెస్ పిక్ చేసుకొని అవి కవర్ చేసాము అనమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఉలువాటులో ఫేమస్ టెంపుల్ అనమాట. క్లిఫ్ సైడ్ టెంపుల్ అని అంటారు. 70 meters ఎత్తున్న కొండ పైన టెంపుల్ని నిర్మించారనమాట. అండ్ ఇండియన్ ఓషన్ని ఆనుకొని ఉంటుంది ఆ టెంపుల్. అండ్ ఆల్సో లోకల్స్ని కొన్ని దేవుడిలోని దర్శనం చేసుకొని ఇవ్వలేదు. మిగతా అంతా టెంపుల్ అంతా తిరిగి చూసి సన్సెట్ వ్యూ ఎస్పెషల్లీ చాలా 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 బాగుంది. చాలామంది ఫారినర్స్ విజిట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఆల్సో ఉలువాటులో పడాంగ్ బీచ్ అని చెప్పి ఇంకా కొన్ని బీచెస్ ఉంటాయి కదా. సో వాటన్నిటిని కూడా కవర్ చేసాము. అండ్ డిన్నర్కి మేము ఒక ప్లేస్కి వెళ్ళాము, ఖచ్చితంగా మస్ట్ విజిట్ ప్లేస్ అది. బాలికి వెళ్ళిన ప్రతి ఒక్కరు, ఉలువాటుకి వెళ్ళిన ప్రతి ఒక్కరు అయానా రిసార్ట్లో రాక్ బార్ కెఫే అనే ప్లేస్కి వెళ్ళాము. వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. అసలు కంప్లీట్గా సముద్రం మధ్యలో, సముద్రంకి ఆనుకొని లైక్ కట్టారనమాట దాన్ని. అసలు అది లిఫ్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అసలు ఆ కన్స్ట్రక్షన్ కాదు అదంతా. సన్సెట్ వ్యూ ఎస్పెషల్గా లైక్ ఎగ్జాక్ట్గా మనం సముద్రంలో కూర్చొని తింటున్న ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడ నేను నైట్ టైం క్లిప్స్ కూడా కొన్ని యాడ్ చేశాను, మీరు చూడండి. ఫుడ్ కూడా చాలా చాలా బాగుంది. యాక్చువల్గా ఇండియన్ స్టార్టర్స్, ఇండియన్ టేస్ట్ చాలా వచ్చిందనమాట. సో చాలా చాలా బాగుంది. మస్ట్ విజిట్ ప్లేస్ ఇది మాత్రం.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఉలువాటు నుంచి ట్రావెల్ చేసి ఉబూడ్కి వెళ్ళాము. అండ్ ఉబూడ్లో మస్ట్ అండ్ షుడ్గా మీరు ట్రై చేయాల్సింది ఏంటి అంటే ఏటీవీ రైడ్. ఏటీవీ రైడ్ పర్ కపుల్ వచ్చేసి అరౌండ్ 3,500 to 4,000 కాస్ట్ అయింది. అండ్ ఆల్సో మళ్ళీ సపరేట్గా ఫోటోగ్రాఫర్కి కూడా కాస్ట్ ఉంటుంది. సో అవన్నీ బట్ మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయాలి. లైక్ టెంపుల్ రన్ ఎలా ఉంటుందో ఇది కూడా కొంచెం దాట్ కైండ్ ఆఫ్ అనమాట. కాకపోతే మీకు కొంచెం డ్రైవింగ్ వచ్చి ఉండాలి. ఇట్ వాజ్ సచ్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అసలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము బేజిగ్రియా పునగ్గల్ టెంపుల్కి వచ్చాము. ఇది వచ్చేసి టెంపుల్ కమ్ వాటర్ ఫాల్ అనమాట. సో తమన్ బేజిగ్రియా వాటర్ ఫాల్ అని కూడా అంటారు. అసలు ఎంత బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ అంటే అసలు. అండ్ ఇక్కడ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ కూడా చేసుకున్నాము. పర్ కపుల్ అరౌండ్ అగైన్ 4,000 to 5,000 పడినట్టుంది మాకు. అండ్ ఆల్సో మన డ్రెస్ కోడ్తో అలౌ చేయరనమాట. వాళ్ళకి సపరేట్ డ్రెస్ కోడ్ ఉంటుంది. సో అది ఆ అటైర్ తీసుకొని మనం ఆ డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళాలి. అండ్ ఆల్సో మన మొబైల్స్ అన్నిటిని తీసుకెళ్ళలేము. ఏదైనా ఒక మొబైల్ని మన టూరిస్ట్ ఎవరైతే ప్యూరిఫికేషన్ ప్రాసెస్ చేయిస్తారో వాళ్ళకి ఇస్తే వాళ్ళే కొన్ని క్లిప్స్ షూట్ చేస్తారనమాట మనకి. అండ్ అక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉంటారు. అండ్ ఆల్సో బాలి, మదర్ ఆఫ్ బాలి అని ఒక దేవత ఉంటారనమాట. తనని కూడా మనం ప్రే చేస్తాము. ఈ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ఏంటంటే మనలో ఉన్న కోపం, ద్వేషం అండ్ ఆల్ నెగిటివ్ ఎనర్జీ అండ్ థాట్స్ని రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతుందన్నమాట. అండ్ టెంపుల్ కార్వేచర్ ఎంత బాగుంటుందంటే అసలు మొత్తం గుహ లోపల నుంచి వెళ్తూ ఉంటాం. పైనుంచి వాటర్ ఫాల్ పడుతూ ఉంటుంది. అసలు ఇట్ వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఉబూడ్లో మీరు ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్గా యూ షుడ్ విజిట్ దిస్ టెంపుల్ కమ్ వాటర్ ఫాల్ అనమాట. అండ్ మేము ఉబూడ్లో తమన్ డెడాద్రి అని ఇంకొక రెస్టారెంట్ కూడా ఎక్స్ప్లోర్ చేసాము. ఫుడ్ కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ మేము నైట్ టైం వెళ్ళడం వల్ల మాకు అంత తెలియలేదు. బట్ మార్నింగ్ టైంలో ఆ కావేచర్స్ కానీ ఆ శిల్పాలు అవన్నీ చాలా ఫోటోషూట్కి చాలా బాగుండే ప్లేస్ అనమాట. సో ఉబూడ్లో ఇఫ్ యూ వాంట్ టు ట్రై యూ కెన్ గో దేర్. అండ్ దెన్ మేము క్రెటియాకి కూడా వెళ్ళాము బ్రేక్ఫాస్ట్కి. ఇట్ ఈస్ ఆల్సో ఎ రెస్టారెంట్ అండ్ ఇట్ ఈస్ అటాచ్డ్ టు ఎ పూల్ అనమాట. ఇట్స్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ బిగ్గెస్ట్ పూల్. ఇమేజ్లో మీకు అంత తెలియట్లేదు కానీ లైవ్లో చూస్తే చాలా పెద్దగా ఉంటుంది పూల్. అండ్ మనకి ఈ క్రెటియా నుంచే టెలగాంగ్ రైస్ టెరెస్కి వ్యూ ఉంటుందన్నమాట. యూ ఆల్ నో టెలగాంగ్ రైస్ టెరెస్ చాలా ఫేమస్. అక్కడే మనకి బాలి స్వింగ్ కూడా ఉంటుంది. సో అదనమాట. ఈ ప్లేస్కి కనుక వెళ్తే మీరు పూల్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు అండ్ రైస్ టెరెస్ అంతా తిరిగి చూడొచ్చు, ఫోటోషూట్ చేసుకోవచ్చు. చాలా ఎన్విరాన్మెంట్ అంతా చాలా భలేగా ఉంటుంది. అండ్ స్వింగ్ చేయొచ్చు, చాలా యాక్టివిటీస్ కూడా ఉంటాయి. సో అవన్నీ కూడా మీరు ట్రై చేయొచ్చు ఇఫ్ యూ గో టు దిస్ వన్ ప్లేస్. సో ఉబూడ్లో యూ కెన్ ఆల్సో ట్రై గోయింగ్ టు దిస్ ప్లేస్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఉబూడ్ నుంచి క్యాంగూకి వెళ్ళాము. అండ్ క్యాంగూలో మాకు పెద్దగా టైం లేదు. సో ఓన్లీ జస్ట్ ఒక్క ప్లేస్ పెట్టుకున్నాము అండ్ సక్సెస్ఫుల్లీ వి వెంట్ దేర్. ఇట్స్ ఫిన్స్ బీచ్ క్లబ్ అనమాట. అండ్ ఈ బీచ్ క్లబ్ వచ్చేసి బెరావా బీచ్ ఒడ్డున దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. సచ్ ఏ పార్టీ ప్లేస్ అనమాట. ఇది అసలు లైవ్ డీజే. మెయిన్గా ఈవినింగ్ టైంలోనే మీరు ఈ ప్లేస్కి వెళ్ళండి. అండ్ డిన్నర్ టైంకి మీరు అట్లా వెళ్తే చాలా బాగుంటుంది. అండ్ కాంగూలో యూ షుడ్ నాట్ మిస్ దిస్ ప్లేస్ అనమాట. అండ్ ఫైనలీ మేము కాంగూ నుంచి గిల్లీ ట్రవాంగన్ ఐలాండ్కి వెళ్ళామన్నమాట. అది చాలా చిన్న ఐలాండ్. అసలు చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది అసలు మార్నింగ్ టైం అంతా. అండ్ ఐలాండ్కి వచ్చేసి షిప్లో వెళ్ళాలి మనం షిప్ యార్డ్లో టికెట్స్ దొరుకుతాయి ఈజీగానే. సో ఆ టికెట్స్ తీసుకొని మనం షిప్లో వెళ్ళొచ్చు. ఓపెన్ టాప్ కూడా ఉంటుంది అండ్ షిప్ లోపల కూడా కూర్చోవచ్చు. యూ కెన్ ఎక్స్పీరియన్స్ బోత్. అండ్ ఆ ఐలాండ్లో యూ డోంట్ హ్యావ్ ఎనీ కార్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ వెహికల్స్. ఇట్లా చిన్న బైసైకిల్స్ లాగా ఉంటాయి క్లిప్లో చూపించినట్టు. అవి తీసుకొని 2 people కూర్చోవచ్చు ఆ బైసైకిల్స్ పైన. అండ్ కంప్లీట్ ఐలాండ్ మీరు తిరగచ్చు అనమాట. మార్నింగ్ అంతా మీరు బీచ్ సైడ్ ఫోటోషూట్స్ చేసుకోవచ్చు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ నైట్ అయితే లైక్ ఫుల్ ఆన్ పార్టీ మోడ్ అనమాట. అన్ని రోడ్ పైన ఉన్న క్లబ్స్ అన్నిటిలో ఇట్లా ఫుల్ వైబ్ ఉంటుంది. అండ్ ఇది మేము ఉన్న హోటల్ అనమాట.
హోటల్ కూడా చాలా బాగుండే, మేము ఇక్కడే స్టే చేసాము. దే హ్యావ్ ఆల్సో ఆఫర్డ్ బ్రేక్ఫాస్ట్ అనమాట అక్కడే. జస్ట్ హ్యావ్ ఎ గ్లిమ్స్ ఆఫ్ దిస్ గిలి ఐలాండ్. నెక్స్ట్ వచ్చేసి మనీ ఎక్స్చేంజ్. సో ఎక్కడ మీరు మనీ ఎక్స్చేంజ్ చేసుకోవాలి? ఇట్స్ బెటర్ మీరు ఇండియాలోనే మనీ ఎక్స్చేంజ్ ఆఫీసెస్ కానీ కంపెనీస్ కానీ ఉంటాయి కదా, మీకు తెలిసినవి, వాళ్ళని రీచ్ అవుట్ అయ్యి అక్కడే మీరు కొంచెం మలేషియన్ కరెన్సీ, కొంచెం ఇండోనేషియన్ కరెన్సీ అండ్ మిగతావి డాలర్స్ లాగా మీరు తీసుకొని వెళ్తే బెటర్. ఆల్సో ఎయిర్పోర్ట్స్లో కూడా ఉంటాయి, బట్ చాలా తక్కువ వస్తుంది మనకి. వాళ్ళకు ఒక ఎక్స్చేంజ్ రేషియో ఉంటుంది కదా, సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఇస్తారనమాట. ఇప్పుడు డాలర్కి ఇంత వాల్యూ ఉంది, మీరు ఇంత అమౌంట్ ఇవ్వాలి, అలా ఉండదు. అపార్ట్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్స్, మీరు వన్స్ బాలీలో దిగిన తర్వాత మీకు గల్లీకి మనీ ఎక్స్చేంజ్ ఆఫీసెస్ కనిపిస్తూనే ఉంటాయి. యూ కెన్ గో దేర్, డాలర్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు మీరు. సో క్యారీ US$ అనమాట, క్యారీ సమ్ ఇండోనేషియన్ కరెన్సీ. మీకు కనుక ఫోరెక్స్ కార్డ్ ఉన్నట్టయితే యూ కెన్ ఆల్సో యూజ్ దాట్, లేకపోతే మీరు అప్లై కూడా చేసుకోవచ్చు. అండ్ బెటర్ టు క్యారీ డాలర్స్ చాలా ఎక్కువే తీసుకెళ్ళండి. ఈవెన్ ఇఫ్ ఇన్ కేస్ మిగిలితే కూడా మీరు రిటర్న్ ఇండియా వచ్చాక ఇండియన్ కరెన్సీకి ఎక్స్చేంజ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫైనల్ పార్ట్ ఆఫ్ ద వీడియో, అరైవల్ కార్డ్స్ అండ్ వీసాస్ అనమాట. సో మలేషియాకి వచ్చేసి యూ డోంట్ నీడ్ ఏ వీసా, జస్ట్ అరైవల్ కార్డ్ అని ఉంటుంది, మీకు ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్లోకి వెళ్ళి 3 days ముందు మీరు డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేస్తే మీకు మలేషియా అరైవల్ కార్డ్ వచ్చేస్తుంది. దాన్ని ప్రింట్అవుట్ ఆర్ సాఫ్ట్ కాపీ తీసుకొని వెళ్ళినా సరిపోతుంది మీరు. అండ్ అక్కడ ఇమిగ్రేషన్లో మీకు అది చెక్ చేస్తారనమాట. అండ్ టు అండ్ ఫ్రో టికెట్స్ కూడా వాళ్ళు చెక్ చేస్తారు. అవన్నీ చెక్ చేశాకే స్టాంపింగ్ వేస్తారు. దాట్స్ అబౌట్ మలేషియా. బాలీకి వచ్చేసి ఆన్లైన్లో కూడా వీసా అప్లై చేసుకోవచ్చు. ఆన్ అరైవల్ వీసా కూడా ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సమ్ టైమ్స్ ఫర్ సమ్ రీజన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందంట. సో మేము అక్కడికి వెళ్ళాక తీసుకున్నాము. ఆల్సో మాకు ఒక స్టంట్ అయింది. ఏంటంటే ఫేక్ వెబ్సైట్స్ ఉంటాయంట బాలీ వీసాకి. వీ డోంట్ నో దాట్. ఫస్ట్ ఆన్లైన్లో ట్రై చేద్దామని చెప్పి ట్రై చేస్తాం, అమౌంట్ కూడా డెబిట్ అయిపోయింది. అండ్ దెన్ అమౌంట్ మళ్ళీ రిటర్న్ కూడా పడ్డాయి లక్కీలీ. దెన్ వీ గాట్ టు నో ఇట్స్ అ ఫేక్ వెబ్సైట్. సో వాట్ వీ డిసైడెడ్, అక్కడికి వెళ్ళాకే తీసుకుందాము ఆన్ అరైవల్ వీసా అని చెప్పి వీ డిసైడెడ్ అనమాట. సో ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత అక్కడ కౌంటర్స్ ఉంటాయి, వెళ్ళి లైన్లో నించొని డీటెయిల్స్ ఇచ్చేసి ఇండోనేషియన్ కరెన్సీలో ఇఫ్ యూ పే ద అమౌంట్ మనకి అక్కడే ఆన్ అరైవల్ వీసా వచ్చేస్తుంది. పర్ హెడ్ 3,000 to 4,000 ఏమో ఉంది వీసా. సో దాట్స్ వాట్ ఇట్స్ హ్యాపెనింగ్. సో ఫేక్ వెబ్సైట్స్ గురించి కూడా బీ అవేర్. యా, దాట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. ఇఫ్ యూ వాంట్ ఎనీ మోర్ డీటెయిల్స్ కమెంట్ చేయండి. ఐల్ ట్రై టు ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ.